let's understand what is meant by budget. What is meant by budget? Budget is nothing but the account of the government. Yes, what is the difference between balance of payments and budget? So balance of payments and it is the account of the country, but whereas budget and it is nothing but the account of the government. So government loki enta amount anedi vastundi and government aa amount ni enta kharchu pedutundi. Yes, so it is the government. సో గవర్నమెంట్లోకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇట్ ఈస్ ద రిసీట్స్. గవర్నమెంట్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది రిసీట్స్, అండ్ గవర్నమెంట్కి ఎంత ఖర్చు పెడుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. సో రిసీట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఎస్, సో రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. అంటే గవర్నమెంట్కి వచ్చేది టూ వేస్లో వస్తుంది, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, విచ్ ఎఫెక్ట్స్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. అంటే రెవెన్యూ రిసీట్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ ద్వారా వచ్చేది. సో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా అమౌంట్ వస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? సో గవర్నమెంట్ పిఎస్యూస్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ నుంచి వచ్చే ప్రాఫిట్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎల్స్ ఫీజ్, ఫైన్స్, సో ఏదైతే పెనాలిటీస్ ఏదైతే ఉంటుందో, సో ఇదంతా జనరల్గా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అవుతుంది. అంటే డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్కి ఏదైతే అమౌంట్ వస్తుందో అది జనరల్గా రెవెన్యూ రిసీట్స్ అంటాం. ఇందులో మళ్ళీ టూ కేటగిరీస్, ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ అమౌంట్, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ రెవెన్యూ కేటగిరీలో ఉంటుంది. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రాఫిట్స్ లైక్ పెనాలిటీస్, ఫైన్స్, ఎవ్రీథింగ్ అనేది ఇట్ దిస్ కమ్స్ అండర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, సో డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ వల్ల వచ్చే అమౌంట్ జనరల్గా రెవెన్యూ రిసీట్స్ కింద కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై క్యాపిటల్ రిసీట్స్? విచ్ ఎఫెక్ట్స్ అసెట్స్ ఆర్ లయబిలిటీ. ఓకే, అసెట్ ఆర్ లయబిలిటీ ఏంటి చెప్పండి? సో అసెట్ గవర్నమెంట్ ఆస్తి అమ్మితే అమౌంట్ వస్తుందా, లైక్ అసెట్ని కొంటే అమౌంట్ వస్తుందా? ఆస్తి అమ్మితే కదా, ఏదైనా అమ్మేస్తే అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ అసెట్ డిక్రీజెస్ అనమాట. గవర్నమెంట్కి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? ఏదైనా ఆస్తి అమ్మేసింది అనుకోండి, జనరల్గా అప్పుడు ఆ అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. ఎస్, అండ్ లయబిలిటీ అంటే ఏదైనా అప్పు చేసింది అనుకోండి, జనరల్గా అప్పుడు మళ్ళీ గవర్నమెంట్కి అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే క్యాపిటల్ రిసీట్స్ అంటే హియర్ అసెట్స్ విల్ డిక్రీజ్ అండ్ ద లయబిలిటీస్ విల్ ఇంక్రీజ్. ఎస్, ఆస్తి తగ్గడమో లేకపోతే అప్పు పెరగడమో జరుగుతుంది అనమాట. ఎస్, దీన్ని జనరల్గా మనం క్యాపిటల్ రిసీట్స్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెండిచర్. ఎంత ఎక్స్పెండిచర్ అంటే ఈ వచ్చిన అమౌంట్ ఎలా ఖర్చు పెడుతుంది? వచ్చిన అమౌంట్ని టూ వేస్లో మళ్ళీ ఖర్చు పెడుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్, డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, general administration, ministries, everything, civil administration, police, judiciary, okay, so civil services, and moreover pensions, for example subsidies, welfare schemes, ఇది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా జనరల్గా డే టు డే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎస్, అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇక్కడ కూడా విచ్ ఎఫెక్ట్ అసెట్ ఆర్ లయబిలిటీ. అసెట్ ఆర్ లయబిలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది? దేని మీద ఖర్చు పెడుతుంది? ఖర్చు పెడుతుంది అంటే అసెట్ని క్రియేట్ చేస్తుంది అని అర్థమే కదా. సో హియర్ capital expenditure అంటే here in this case actually the asset will increase. and moreover liability అంటే ఏంటి? here liability అంటే ఎప్పుడు liability ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో జనరల్గా. సో ఇక్కడ liability అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అప్పు తీర్చేసింది అనుకోండి, తీసుకున్న అప్పు తీర్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి? రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒక అసెట్ క్రియేట్ చేసింది, రోడ్ ఏదైనా క్రియేట్ చేసింది, ఆటోమేటిక్గా టోల్ ట్యాక్స్ ద్వారా రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న అప్పు తీర్చేసింది అనుకోండి, రెవెన్యూ రూపంలో బయటకు వెళ్ళిపోవట్లేదు అంటే ఏంటి? ఆటోమేటిక్గా అది సేవ్ చేసినట్టే కదా. సో దట్స్ వై ఇక్కడ లయబిలిటీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ టూ థింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట, విచ్ ఎఫెక్ట్స్ అసెట్ ఆర్ లయబిలిటీ. బట్ ఇక్కడ అసెట్ డిక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ రిసీట్ అంటే గవర్నమెంట్కి ఎప్పుడు అమౌంట్ వస్తుంది? ఆస్తి అమ్మితే అమౌంట్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆస్తిని క్రియేట్ చేయడానికి అమౌంట్ అనేది ఖర్చు పెడుతుంది అన్నట్టు. ఇక్కడ అసెట్ డిక్రీజ్, అక్కడ అసెట్ ఇంక్రీజ్. ఇక్కడ సో లయబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్, ఎందుకంటే అప్పు చేస్తుంది, అప్పు చేస్తే అమౌంట్ వస్తుంది. అక్కడ తీసుకున్న అప్పుని తీర్చేస్తే యాక్చువల్గా అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ మీకు ఆల్రెడీ గుర్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్, సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెన్ బై ఫిస్కల్ డెఫిసిట్. సో మనకి 6 టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి. అందులో మనం మేజర్గా ఏ డెఫిసిట్ కన్సిడర్ చేస్తున్నాం? ఫిస్కల్ డెఫిసిట్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఎస్, సో ఇక్కడ సీ హియర్ వన్ థింగ్, ఫిస్కల్ డెఫిసిట్ కన్సిడర్ చేసే ముందు ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత ఎక్స్పెండిచర్ చేస్తుంది కదా గవర్నమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మెన్ బై డెఫిసిట్ చూసే ముందు, సో జనరల్గా డెఫిసిట్ అంటే ఏంటి? లోటు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ. గవర్నమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పెండిచర్ 120 రూపీస్ ఉంది, వచ్చింది 100 రూపీస్. అంటే మనకు వస్తుంది 100 రూపీస్ వస్తుంది, బట్ ఖర్చు పెట్టేది 120 రూపీస్ ఖర్చు పెడుతున్నాం. సో ఈ 20 రూపీస్ ఏంటి? జనరల్గా డెఫిసిట్. దీన్ని ఏం చేస్తాం జనరల్గా? ఇదర్ ఆస్తి అమ్మడమో
అసెట్ డిక్రీస్ ఆర్ అప్పు చేయడమో చేస్తాం. ఎస్, ఇది జనరల్గా డెఫిసిట్ అంటాం. సో ఇవి ఎన్ని టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటే 6 టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ మాట్లాడుకున్నాం. ఎస్, మానిటైజ్డ్ డెఫిసిట్ ఆర్ బడ్జెటరీ డెఫిసిట్ అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, దీస్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ యూ ఆల్ రిమెంబర్డ్ ఇట్. సో ఇప్పుడు కొంచెం ఫిజికల్ డెఫిసిట్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ గురించి చూసే ముందు లైక్ ఇక్కడ సమ్ ఫిగర్స్, హైపోథెటికల్ ఫిగర్స్ అనేది కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి వచ్చేది 100 రూపీస్ అనుకుందాం. గవర్నమెంట్కి వచ్చేది 100 రూపీస్ అనుకుందాం. ఎస్, 100 రూపీస్ వస్తుంది అంటే ఆ 100 రూపీసే కదా ఖర్చు చేయగలదు, ఎంత వస్తుందో అంతే ఖర్చు పెట్టగలదు. ఎస్, సో 100 రూపీస్ వస్తుంది, 100 రూపీస్ ఖర్చు పెడుతుంది. ఈ 100 రూపీస్లో డే టు డే యాక్టివిటీస్ ద్వారా ఎలా వస్తుంది, ట్యాక్స్ రూపంలో, నాన్ ట్యాక్స్, ఫీస్, ఫైన్స్, ఎవ్రీథింగ్. ఓకే, 100 రూపీస్లో మేబీ 60 రూపీస్ రెవెన్యూ డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ వల్ల జనరేట్ చేస్తుంది అనుకుందాం. బట్ రిమైనింగ్ 40 రూపీస్ క్యాపిటల్ రిసీట్స్, అంటే ఏదైనా ఆస్తి అమ్మడము అప్పు చేయడం ద్వారా 40 రూపీస్ తెచ్చుకుంటుంది అనుకుందాం. టోటల్గా డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ వల్ల 60 రూపీస్ అండ్ ఇదర్ ఆస్తి అమ్మడం అప్పు చేయడం అంటే అసెట్ డిక్రీస్, లయబిలిటీ ఇంక్రీస్ వల్ల 40 రూపీస్, టోటల్గా ఎంత 100 రూపీస్ వస్తుందని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ అసెట్స్ డిక్రీస్, ఆ పర్టికులర్ ఇయర్ ఎంత ఆస్తి అమ్మింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్ వర్త్ వాల్యూ ఆస్తి అమ్మేస్తుంది అనుకుందాం ఆ పర్టికులర్ ఇయర్. సో ఎంత అప్పు చేసింది, 25 రూపీస్ అప్పు చేసిందని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో టోటల్గా ఎంత ఆస్తి అమ్మింది, ఎంత అప్పు చేసింది అండ్ మోర్ ఓవర్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది మొత్తం ఎంత రిసీట్సే గవర్నమెంట్కి వస్తుంది. ఎస్, ఐ థింక్ సో ఫిగర్ సరిపోయినట్టుంది, 60 ప్లస్ 40 రూపీస్. సో ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంతే కదా ఖర్చు పెట్టగలదు. ఎస్, సో ఇక్కడ ఖర్చు పెడుతున్నప్పుడు డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్కి ఎంత ఖర్చు పెడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఖర్చు పెడుతుంది అనుకుందాం. 50 రూపీస్ ఖర్చు పెడుతుంది అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50 రూపీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. డే టు డే యాక్టివిటీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఓకే, వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ కోసం 50 రూపీస్ అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసెట్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్లో ఆల్మోస్ట్ 45 రూపీస్ ఏదైతే ఉందో సో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ 5 రూపీస్ తీసుకుని అప్పు తీర్చేసిందని చెప్పేసి అనుకుందాం. సో దిస్ అకౌంట్, సో ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ ఇన్ ఏంటి, ఆల్వేస్ బడ్జెట్ అనేది జనరల్గా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఎంత రిసీట్స్ ఉంటాయో అంతే ఎక్స్పెండిచర్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. సో ఫిజికల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి మనకి, సో ఫిజికల్ డెఫిసిట్ ఫార్ములా జనరల్గా ఏమని రాస్తాం. సో ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఎక్స్పెండిచర్, అంటే ఫిజికల్ డెఫిసిట్ ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుందో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం కదా. దాన్ని టెక్నికల్గా మనం ఎలా మాట్లాడతాం, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఐఎమ్ కన్సిడరింగ్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రిసీట్స్, రిసీట్స్లో రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. ఇక డెట్ క్రియేటింగ్ అండ్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, సో సీ హియర్ ఇది అసెట్, ఆస్తి అమ్మేస్తుంది. ఆస్తి అమ్మేస్తుంది అంటే ఇక్కడ డెట్ అప్పు క్రియేట్ అవుతుందా, లేదు కదా. దీన్ని జనరల్గా నాన్ డెట్ క్రియేటింగ్ అంటాం, ఎందుకంటే ఇక్కడ అప్పు క్రియేట్ అవ్వట్లేదు, ఆస్తి అమ్మేస్తుంది, అమౌంట్ తెచ్చుకుంటుంది, ఇక్కడ అప్పు తెచ్చుకుంటుంది కదా. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ డెట్ క్రియేటింగ్, ఇట్ ఈస్ డెట్ క్రియేటింగ్. అప్పు తెచ్చుకుంటే డెట్ క్రియేషన్ అండ్ అప్పు తెచ్చుకోవట్లేదు, ఆస్తి అమ్మేసి బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటుంది, అది నాన్ డెట్ క్రియేటింగ్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎలా ఫిట్ అవుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనుకున్నాం 100 రూపీస్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ఎంత వస్తుంది, రెవెన్యూ రిసీట్స్ 60 ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ అంటే ఏంటి, ఇది కదా 15. సో టోటల్గా 100 మైనస్ 75, రిమైనింగ్ 25 ఎంత, ఫిజికల్ డెఫిసిట్. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత 25 అంటే ఏంటి, ఇదే కదా. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, సో జనరల్గా ఆ పర్టికులర్ సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుందో చూపిస్తుంది అనమాట ఫిజికల్ డెఫిసిట్. దట్ ఈస్ ద టెక్నికల్ ఫార్ములా. బట్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అంత అనాలిసిస్ ఇదంతా మీకు మైండ్లో ప్రింట్ అవ్వాలి. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే జనరల్గా ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుంది అనేది. అంటే ఫిజికల్ డెఫిసిట్లో నీకు వాల్యూ ఎంత అయితే చూపిస్తుందో ఆ వాల్యూ ఆ పర్టికులర్ ఇయర్లో ఎంత అప్పు చేస్తుంది అనేది లిటరల్గా చూపిస్తున్నట్టు. ఎస్, ఇప్పుడు ఇది వాట్ ఈస్ దిస్ ఇంపాక్ట్ అనేది చూద్దాం. సో మీరు గుర్తు తెచ్చుకొని 2 minutesలో ఒక డిస్కస్ చేద్దాం దాని గురించి.